నమస్కారం, నేను మీ లిఖిత. మనం ప్రతిరోజు భక్తితో చదువుకునే హనుమాన్ చాలీసా వెనుక ప్రపంచం మెచ్చే సైన్స్ ఉందని మీకు తెలుసా? నాసా కనిపెట్టక ముందే సూర్యుడి దూరాన్ని లెక్కించడం నుంచి మనిషి మానసిక స్థితిని మార్చే సైకాలజీ వరకు ఈ 40 శ్లోకాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో హనుమాన్ చాలీసా గురించి, హనుమాన్ చాలీసాలో ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాం. ఇది ఏ గుడిలోనో కూర్చొని రాసినది కాదు. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ తులసిదాసు గారిని గ్వాలియర్ కోటలో బంధించారు. కారణం ఏంటంటే అక్బర్ తులసిదాసు గారిని తన ఆస్థానంలో అద్భుతాలు చేయమని కోరారు. తులసిదాసు గారు దానికి నిరాకరించారు. ఆ చీకటి జైల్లో ప్రాణ సంకట స్థితిలో ఉన్నప్పుడు తులసిదాసు గారు హనుమంతుని స్మరిస్తూ ఈ 40 శ్లోకాలు రాశారు. ఈ 40 శ్లోకాలు పూర్తయ్యాక కోట్లాది కోతుల గుంపు అక్బర్ కోటపై దాడి చేశాయని, అది చూసి భయపడిన అక్బర్ తులసిదాసు గారిని విడిపించి క్షమాపణ కోరారని చరిత్ర చెబుతోంది. అందుకే దీనికి చాలీసా అని పేరు వచ్చింది. సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని కనుగొనడానికి మోడర్న్ సైన్స్ కి చాలా ఏళ్లు పట్టింది. కానీ తులసిదాసు గారు చాలీసాలో ఒక్క లైన్లో దీన్ని చెప్పేశారు. అదే యుగ సహస్ర యోజన పర్ భాను. ప్రాచీన గణితం ప్రకారం ఒక యుగ అంటే 12,000 ఏళ్ళు, ఒక సహస్ర అంటే 1000, ఒక యోజన అంటే 8 మైళ్ళు. వీటిని గుణిస్తే 9,60,00,000 మైళ్ళు వస్తాయి. దీన్ని కిలోమీటర్లలోకి మారిస్తే 15 కోట్ల కిలోమీటర్లు. కానీ వింతేంటంటే నాసా అధికారికంగా ప్రకటించిన సూర్యుడి దూరం కూడా ఇంచుమించు ఇదే. ఎటువంటి టెలిస్కోప్ లేని కాలంలో ఇంతటి ఖచ్చితత్వం ఎలా అని సైన్స్కి అందని ఒక రహస్యం. చాలీసా ప్రారంభంలో నిజమను ముకురు సుధారి అని ఒక పదం ఉంటుంది. ఇక్కడ ముకురు అంటే అద్దం అని అర్థం. మన మనసుని అద్దంతో పోల్చారు. సైకాలజీ ప్రకారం ఒక మనిషి విజయం సాధించాలంటే ముందు మైండ్ సెట్ బాగుండాలి. అందుకే ఇక్కడ మనసుని అద్దంతో పోల్చారు. అద్దం మీద దుమ్ముంటే మన ముఖం మనకి ఎలా కనిపించదో, మనసులో అసూయ అహంకారం ఉంటే దేవుని శక్తి కానీ లోక జ్ఞానం కానీ మనకి అర్థం కాదు. అందుకే ఏదైనా నేర్చుకునే ముందు మన మనసును నిర్మలం చేసుకోవాలని తులసిదాసు గారు ఆ కాలంలోనే చెప్పారు. మనం చాలీసా చదువుతున్నప్పుడు మన శరీరంలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. దీనికి కారణం శబ్ద తరంగాలు. ఆసై రోగ హరై సబ్బు పీరా అనే శ్లోకం చదువుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్ మన మెదడులోని అమిగ్దాలా అనే భాగాన్ని శాంతింపజేస్తుంది. ఇది మన మనసులోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది. మీరు గమనిస్తే క్రమంగా చాలీసా చదివే వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం భక్తి కాదు, ఇదొక సౌండ్ థెరపీ. ముఖ్యంగా జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే ఒక గైడ్ ఉంది. మీకు ఈ విషయాల్లో ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.